వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నేను నా అనే అహం వల్ల ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందమ్మా ఇది? నేను అన్నది అహంకారం, నాది అన్నది మమకారం. అహంకారం వల్ల మమకారం వస్తుంది. ఇప్పుడు నేను చదువుకున్నా, బాగుంది, నా చెయ్యి చాలా బాగుంది, ఇది మమకారం. ఓకే, నా కళ్ళతోడు చాలా బాగుంది కదా, అవును, నేను కట్టుకున్న చీర చాలా అందంగా ఉంది, ఇది కూడా మమకారం. అంటే నాకు సంబంధించిన దాని మీద నేను ఇష్టం పెంచుకుంటే మమకారం. నేను అనేటటువంటి దాన్ని ఇంకా అంతకు మించింది ఇంకోటి లేదు అనుకుంటే అది అహంకారం. అహం అన్న తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే పుట్టుకతో నేను అనేటటువంటి భావన గనక లేకపోయినట్టయితే మనిషి తనకు ఒక అస్తిత్వం ఉండదు, అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్, తాను అనేటటువంటి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉండాలి. అంటే నేను అన్నది ఉండాల్సిందే తప్పనిసరిగా, కానీ నేనే అన్నది ఉండకూడదు. రెండింటికి ఎంత తేడా ఉందమ్మా? అవునమ్మా. నేను ఫలానా పుల్లమ్మని, బాగుంది, నేనే గొప్ప, మీరెవరు కాదు అన్న భావన ఉన్నప్పుడు అది అహంభావం, అహంకారం అన్నది. ఏదైనా సరే ప్రతిదీ కూడా మనకి సానుకూలమైనటువంటి దృష్టిలోనూ ఉంటుంది, అవసరమే ఉంటుంది. అది మితిమీరినప్పుడు అదే విషం అవుతుంది. విషం అంటే ఏమిటంటే ఏదైనా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే అది విషం అమ్మా. తీపే ఉంది, నాకు బాగా ఇష్టం, తింటాను, కొంతవరకు బాగుంది. మరీ ఎక్కువైతే ముందర కడుపు నొప్పి వస్తుంది. అదే ధోరణిలో తింటూ పోతే అవుతాము. అవును, ఇంకా గనక కదలికలు లేకుండా పోతే బొడ్లు చక్కెర ఫ్యాక్టరీగా తయారవుతుంది. కానీ స్వీట్ తప్ప లేదు మనది కాదు కదా. అట్లాగే ఈ అహం అన్నది కూడా తను అనేటటువంటి ఒక గుర్తింపు మనకి లోకానికి ఉండడానికి అవసరం, అంతవరకే ఉండాలి అహం. అంతేగాని నేనే అనేటటువంటి, నన్ను మించిన వాళ్ళు లేరు అనేటటువంటి ఒక గర్వం ఉంది, అది గనక చేరినట్టయితే దానివల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు లోకంలో ఉన్న 199.999999 రికరింగ్ శాతం సమస్యలన్నీ ఈ అహంకారం వల్లే వచ్చాయి. నేను బాగుండాలి, నాకు 80 ఏళ్ళు అయినా నేను సంపాదిస్తా, ఎందుకండి మీరు అన్నారే నాది అని. నా పిల్లలు బాగుండాలి, 7 తరాలు బాగుండాలి. ఈ 7 తరాలు నన్ను ఎందుకు బాగుండాలి? నువ్వు ఉండవు కదా, వాళ్ళు 7 తరాలు ఎందుకు బాగుండాలి? అమ్మ ఫలానా ఓ పుల్లయ్య ఇంతమంది ఆస్తి సంపాదించాడు, 7 తరాలు మేము తింటున్నామని చెప్పి 7 తరాలు వాళ్ళు తలుచుకోవాలట. అందుకు ఏం సుఖపడతారో ఏమిటో, సుఖానికి, ఆనందానికి, సంతోషానికి, తృప్తికి, ఆహ్లాదానికి తేడా తెలియకపోవడం వల్ల ఒకదాంతో ఒకటి పెనవేసుకుని కన్ఫ్యూజ్ అయిపోయి పోగేసుకుంటున్నాం. ఈ పోగేసుకునేటటువంటి దాంట్లో ధనం పోగేసుకుంటూ అహంకారం వల్ల, మమకారం వల్ల దాన్ని తరువాతి తరాలకు కూడా అందించాలి అనేటువంటి తాపత్రయంతో మరింత పాపాన్ని నెత్తిన మూట కట్టుకుంటూ ఉన్నాం. ఇది ఆధ్యాత్మికంగా శరీరం వదిలిన తర్వాత ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాంగా, ఇదేమిటండి వేదాంతం చెప్తున్నారు అని అనుకుంటారు. అదే ప్రధానం, కానీ దాని తాలూకు ప్రభావం మనకి ఇక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇంత బాగా మనం చూస్తూనే ఉన్నాం. నా అంతటి వాళ్ళు లేరు అని అలా ఎగిరెగిరి పడ్డవాళ్ళు ఏమయ్యారండి? మట్టి ముద్దల్లాగా నేలకు తొక్కిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కెరటం అలా పైకి లేచిందనుకోండి, కింద పడక తప్పదు. అదే చెరువులో నీళ్ళు అనుకోండి, అలాగే ఉంటాయి, అవి లేవవు, కింద పడవు. ఓ సెలయేరు అహంకరిస్తే పైనుంచి కిందకు వస్తుంది. అదే చెరువులో ఉన్న నీళ్లు అలాగే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి ఇంకక్కడి నుంచి కిందకి వెళ్ళే అవకాశం లేదు. కనుక అహంకారం అనేది నా అంతటి వాళ్ళు లేరనేది, నన్ను మించిన వాళ్ళు లేరనేది, అందరూ నా మాటే వినాలి, నన్నే చూడాలి, నన్నే మెచ్చుకోవాలి, ప్రపంచం నా చుట్టూ తానే గిరగిరగిరా తిరుగుతూ ఉండాలి అనుకునేటటువంటిది ఒక స్థాయి దాటినట్టయితే అది చాలా ప్రమాదకరం. సమస్యలన్నిటికీ మూలం అదే. నిజానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు, అంతేకాకుండా మన పూర్వులు కూడా చెప్పింది,
నేను అనేటటువంటి కేంద్ర బిందువు చుట్టూ తానే అనేకమైనటువంటి వృత్తాలు ఉన్నాయి అన్నారు. నేను మొట్టమొదట మా అమ్మ నాన్న, అదో వృత్తం, వాళ్ళతో నాకున్న సంబంధం. నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు లేదా అన్నయ్యలు అక్కయ్యలు, ఆ తర్వాత మిత్రులు, ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత తెలిసిన వారు, క్లాస్మేట్సు, ఉద్యోగస్తులు, పరిచయస్తులు, ఇలా ఎక్కడికక్కడ ఇన్ని రకాలైనటువంటి వృత్తాలు ఉంటాయి. ఈ వృత్తాలన్నిటికీ కేంద్రం ఎక్కడ? నేను. ఇది మనకి ఆధునిక సామాజిక శాస్త్రంతో మానవులకి సొసైటల్ రిలేషన్షిప్ గురించి చెప్పేటప్పుడు ఇన్ని వృత్తాలుగా వేసి చూపించడం మనకు కనపడుతూనే ఉంటుంది. అటువంటిది నేను అనేటటువంటి కేంద్రమే లేకపోతే నాకు తల్లిదండ్రులు ఎవరు, నేను అనేది లేకపోతే వాళ్ళెవరో నేనెవరో కదా. గుర్తింపు వరకు అవసరం. గుర్తింపు అని చెప్పా కదా. ఐడెంటిటీ, తనని తాను గుర్తుంచుకోవడానికి, ఇతరుల నుంచి తనని తాను భిన్నంగా చూపించుకోవడానికి నేను నువ్వు అనే తేడా తెలియాలి కదా. మీరు నన్ను పిలిచారు, నేను మిమ్మల్ని నువ్వు అంటున్నా, మీరు నన్ను నువ్వు అంటున్నారు. ఇలా అనుకునేటప్పుడు నేను నువ్వు అనేటటువంటి మాటలు అనుకోవడానికన్నా రెండిటికి తేడా ఉండాలి కదా. ఈ కాస్త గుర్తింపు కోసం వరకే నేను అన్నది ఉండాలి. అంతకు మించి గనక ఉన్నట్టయితే అది అహంకారం అవుతుంది. ఇదే ఈ అహంకారం అన్నదే ఉండాల్సిందే అయినా శృతి మించి ఉన్నదాని గురించే మనం మాట్లాడుకోండి. నిజానికి ఆధ్యాత్మికంగా వెళ్ళినట్టయితే ఆ నేను అనేది ఉండాల్సిన అవసరమే ఉంది. అహంభావం పుట్టుకతో ఉంటుంది ప్రతి మనిషికి నేనని. అందుకే మనం అప్లికేషన్ ఫామ్ రాస్తే ఏం రాస్తామమ్మా? XYZ సన్ ఆర్ డాటర్ ఆఫ్ ABC అని రాస్తాం. మొట్టమొదటి ఏమొచ్చింది? నేను. నాకు నేను, మీకు మీరు నేను, అతనికి అతను నేను, ఇతనికి ఇతను నేను. కానీ నాకు నువ్వు, అతడు, ఆమె, వారు, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు నేను, ఎవరికి వాళ్ళు తన గుర్తింపు వరకు నేను ఉపయోగించుకుంటే పర్వాలేదు. కానీ అంతకు మించి నేను తప్ప ప్రపంచంలో ఇంకేం లేదు, నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనుకునేటటువంటిది అహంకారం. ఈ రెండింటికి మనకిద్దరు ఉదాహరణ కనపడతారు. నేను అనేటటువంటి అహంకారానికి, అహంభావానికి ఉదాహరణ దుర్యోధనుడు, మమకారానికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు. ఈ ఇద్దరు నశించారు. నా వాళ్ళు మామకః పాండవాశ్చైవ అంటాడు. నా వాళ్ళు పాండవులు అంటాడే. పాండవులు వీళ్ళ వాళ్ళు కదా, చూసుకోవాలి కదా. తమ్ముడి బిడ్డల్ని తన బిడ్డలా చూసుకోవాలి కదా. లేకుండా మా వాళ్ళు అనకుండా నా కొడుకులు పాండవులు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అంత మమకారంతో కళ్ళు మూసుకుపోయింది ధృతరాష్ట్రుడికి. నన్ను మించిన వాళ్ళు లేరు అనుకున్నవాడు దుర్యోధనుడు. ఈ ఇద్దరూ నశించారు. మరి పాండవులు కూడా వాళ్ళ అస్తిత్వం వాళ్ళకు ఉంది కదా, వాళ్ళ ఉనికి వాళ్ళకు ఉంది కదా, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు ఉంది కదా. కానీ శృతి మించలేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఇంతై కూడా యుద్ధానికి వెళ్ళి ద్రోణుడికి భీష్ముడికి నమస్కారం చేశాడు ధర్మరాజు యుద్ధ ప్రారంభంలో. నా శత్రుపక్షంలో ఉన్నారు, వీళ్ళతో యుద్ధం చేయాలని, వీళ్ళకి నమస్కారం చేయాలని అనుకునేటటువంటి అహంకారం ఉంటే నశిస్తారు. సర్వనాశనానికి మూల కారణం నేనే అన్న భావన. నేను అన్న భావన అవసరమే. నేను అనుకునేంత వరకు పర్వాలేదు. ఎందుకంటే నా గుర్తింపు కోసం అనుకుంటున్నా, నేను గొప్ప అనుకోవటల్లా. నీ నుండి నాకు తేడా తెలియడం కోసం నేను అంటున్నాను తప్ప నేనే గొప్ప అనేటటువంటి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చెప్పట్లేదు. బాగుందమ్మా, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.